పారిశ్రామిక ప్రాజెక్టులను ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏరోస్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు 10వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. నవంబర్ 15లోగా ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకోసిస్టమ్ తయారు చేయాలని సూచించారు. దీంతో పాటు ఏపీలోని క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన క్రీడా ప్రోత్సాహకాలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 4.9 కోట్ల రూపాయలు క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేసినట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు లబ్ధి చేకూరనుంది. క్రీడలు, క్రీడాకారుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని ప్రభుత్వం నిరూపించుకుందని ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.